హలో అందరికీ. ఈరోజు నేనైతే ఎగ్ జున్ను చేస్తున్నాను అన్నమాట. మొన్న అయితే క్యారమిల్ ట్రై చేశాను, క్యారమిల్ పుడింగ్ ట్రై చేశాను అన్నమాట. నాకు ఏటో అంత సాటిస్ఫై అనిపించలేదు, అంటే జున్ను టైప్ రాలేదు, అంత సెట్ అవ్వలేనట్టుంది. నాకైతే అసలు నచ్చలేదు అన్నమాట. సో అవన్నీ ఎందుకులే అనేసి నేను ఎప్పుడు ట్రై చేసి ఎగ్ పుడింగ్ అయితే చేస్తున్నాను. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. నిజంగా ఎగ్ పుడింగ్గానే అనిపించింది, అంత నచ్చేసింది అన్నమాట. అందుకే చాలాసార్లు ఇలా అయితే చేస్తాను. మీకు తెలియని ట్రిక్ ఏంటో చెప్పనా? అంగన్వాడీలో ఇస్తారు కదా పాలు ప్యాకెట్లు, ఎగ్స్, నేను వాటితో అయితే చేసేస్తాను. బెల్లం అయితే నా దగ్గర లేదు, లేదా బెల్లం అయితే వేసేసుకోవచ్చు. అంగన్వాడీలో వస్తారు కదా, అదైతే వేసేసుకోవచ్చు. సేమ్ టేస్ట్ నిజంగా సూపర్ అయితే ఉంటుంది. సగం క్వాంటిటీ అవి, సగం క్వాంటిటీ ఇవి అయితే తీసుకోండి పాలు. అంటే నేనైతే ఎక్కువగా తీసుకుంటున్నాను, అందుకే ఇంచుమించు ఒక 4 కోడిగుడ్లు అయితే వేసుకున్నాను అన్నమాట. అంటే ఎక్కువ మంది ఉన్నాం కదా, ఎక్కువ రావాలనేసి అయితే వేసాను. ఒక 1/2 లీటర్ పాలకి ఒక 3 గుడ్లు అయితే సరిపోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, 1/2 లీటర్ పాలకి 3 గుడ్లు అయితే సరిపోతుంది అన్నమాట. అలాగే మిరియాలు ఇవి 1/2 లీటర్ పాలకి 1/4 కేజీ బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. నేనైతే కొంచెం పంచదార యాడ్ చేశాను, 1/4 కేజీ బెల్లం మాత్రమే తెప్పించాను, సరిపోదేమోనని కొంచెం షుగర్ కూడా యాడ్ చేశాను అన్నమాట. నాకైతే అలా పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది. ఇలా డబుల్ బాయిల్డింగ్ మెథడ్లో అయితే కింద నేను ఇడ్లీ పాత్ర పెట్టుకుని అందులో ఈ జున్ను గిన్నె పెట్టుకున్నాను. శొంఠి మిరియాలు కూడా వేసేసుకుని పెట్టేసుకుని మూత పెట్టేశాను అన్నమాట. మూత పెట్టేసి సిమ్లో పెట్టుకోవాలి, అంటే మాదిరిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టుకున్నాక దానిపైన ఒక మూత పెట్టుకున్నాక దానిపైన ఇడ్లీ పాత్ర మూత పెట్టేసుకోవాలన్నమాట. ఉడికిందో లేదో ఇలా చాక్తో అయితే చూసుకోవాలి. ఇంకా నాకైతే వాటర్ ఉందనిపించింది, అందుకనేసి అయితే మళ్ళీ మూత పెడుతున్నాను. చాలా ఈజీగా అయితే అయిపోతుంది అనమాట. నాకు చాలా చాలా ఇష్టం నిజంగా. ఒరిజినల్ జున్ను ఎలా ఉందంటే అలానే అనిపిస్తుంది. చూసారు అంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. దీని అయితే ఓవర్నైట్ ఎలా వదిలేయాలన్నమాట. వదిలేసాక ఆ మరుసటి రోజు ఫ్రిడ్జ్లో కనీసం ఒక 1-2 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకొని తింటే ఉంటుంది. ఆహా అనిపిస్తుంది అండి. చాలా చాలా ఎమ్మీగా అయితే ఉంటుంది అన్నమాట. నేను ఆతురు తాపుకోలేక తినేస్తున్నాను. ఆ చల్లారింది తింటుంటే చాలా చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.